don't know arbitrary default parameter, default argument. Okay. Yeah. So default arguments we seen, arbitrary arguments we seen. Okay. Yeah, list arguments we seen how to pass a list Yes. and how to pass a tuple arguments. What is the default arguments? How to pass default arguments we seen. Okay. Next, passing tuple arguments also done. Recursion done. Mm. ఏమండి అట్లీస్ట్ వన్ డే అన్న గుర్తుపెట్టుకోండి. Yeah. Yesterday I forgot to give assignments, but it's fine. Okay, these are the assignments you need to do. Like write a function, return a string from the function. Function నుంచి ఏం చేయాలి, స్ట్రింగ్ రిటర్న్ చేయాలి. అంటే కలెక్ట్ ఇన్ ద వేరియబుల్, వచ్చిందాన్ని ఒక వేరియబుల్లోకి కలెక్ట్ చేయాలి. రిటర్న్ నాట్ కంప్లీటెడ్. ఓకే, ఆఫ్టర్ రిటర్న్ ఓన్లీ విల్ సీ దట్ ఈస్ ఎనీవే. సో వాట్ ఈస్ ద రిటర్న్ కీవర్డ్? రిటర్న్లోనే మీకు ఆల్రెడీ ఉందండి. ఓకే, రిటర్న్లోనే ఆల్రెడీ ఉంది. సో సింపుల్గా రిటర్న్ కీవర్డ్ దేనికి వాడతాము అని అంటే, ఏదైనా ఫంక్షన్లో వచ్చిన అవుట్పుట్ని మెయిన్ ఫంక్షన్కి చెప్పడానికి లేదు మెయిన్ ఫంక్షన్కి ఇవ్వడానికి we will use the return keyword. So how it will happen? This is my main function. Okay, this is my main function. This is my sub function or a def function. Okay, any function. This is the main function. ఓకే, అంటే మెయిన్ కోడ్ ఎక్కడైతే రాస్తున్నామో చూడండి, ఇక్కడ నుంచి మెయిన్ కోడ్ మారింది. ఓకే, ఏంటి అన్నది చూద్దాం, అది డోంట్ వరీ. సో దీన్ని మెయిన్ ఫంక్షన్ అని అంటాం. ఓకే, దీన్ని మెయిన్ ఫంక్షన్ అని అంటాం, దీన్ని ఫంక్షన్ డెఫినేషన్ అని అంటాం. సో ఇక్కడ మెయిన్ ఫంక్షన్ కోడ్ రాసాం. ఓకే, వీ రోట్ మెయిన్ ఫంక్షన్ కోడ్ అండ్ వీ కాల్డ్ ద ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ కాల్ చేసాం. వాట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ గోస్ హియర్. అది ఏమవుతుందండి, ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఒక రిజల్ట్ వచ్చింది. ఓకే, వీ గాట్ వన్ రిజల్ట్ హియర్. ఓకే, ద రిజల్ట్ ఈస్ కాల్డ్ 1000. ఓకే, ఎంత వచ్చిందండి రిజల్ట్? 1000 వచ్చింది. ఈ 1000 ఇక్కడ వాడాలి. ఓకే, ఆ 1000ని నేను ఇక్కడ వాడాలి. ఇక్కడ వాడాలి అంటే ఇక్కడ నుంచి 1000 ఇక్కడికి రావాలి. సో ఎలా వస్తుంది అంటే బై యూజింగ్ రిటర్న్ కీవర్డ్. ఓకే, రిటర్న్ కీవర్డ్ వాడితే ఏమవుతుందండి, రిటర్న్ కీవర్డ్ వాడితే ఈ 1000 ఇక్కడ నుంచి ఎక్కడికి వస్తుంది, మెయిన్కి వచ్చేస్తుంది. ఓకే, మెయిన్కి వచ్చేస్తుంది. అంటే ఫంక్షన్ కాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒకవేళ వేరియబుల్లోకి తీసుకుంటే వేరియబుల్లోకి వచ్చేస్తుంది. లేదు డైరెక్ట్గా వాడుకోవాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్ అయితే వాడుకోలేరు, బట్ స్టిల్ ప్రింట్ చేయాలి అని అనుకుంటే ప్రింట్ చేసేయచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ రిటర్న్. సో ఇక్కడ చూడండి మెయిన్ ఫంక్షన్ ఎలా రాయాలి. యాక్చువల్లీ వీఆర్ నాట్ రైటింగ్ మెయిన్ ఫంక్షన్ యాజ్ ఈజ్. ఓకే, మనం డైరెక్ట్గా నార్మల్గా కోడ్ రాసుకుంటూ వెళ్ళిపోతున్నాం. బట్ యాజ్ అ గుడ్ ప్రోగ్రామర్, ఓకే, యాజ్ అ గుడ్ ప్రోగ్రామర్ యూ నీడ్ టు రైట్ అ మెయిన్ ఫంక్షన్ లైక్ దిస్. ఇఫ్, ఓకే, ఇఫ్ అండర్స్కోర్ అండర్స్కోర్ నేమ్ అండర్స్కోర్ ఈజ్ ఈక్వల్ టు ఓకే, కోడ్స్లో అండర్స్కోర్ మెయిన్. ఓకే, అండర్స్కోర్ ఇలా రాయాలండి మెయిన్. ఓకే, మెయిన్ రాసిన తర్వాత మీ లాజిక్, మీరు ఏదైతే నార్మల్ లాజిక్ రాస్తున్నారో ఆ లాజిక్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే దిస్ ఈజ్ అ మెయిన్ ఫంక్షన్. ఇది మెయిన్ ఫంక్షన్ అని రాస్తున్నాము. నెక్స్ట్ కాల్ చేస్తున్నాం, మై ఫన్కి కాల్ చేస్తున్నాం. మై ఫన్లో 2 ఆర్గ్యుమెంట్స్ కావాలి, 50 and 100. సో 50 and 100 ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాను, రిటర్న్ చేస్తున్నాను. రిటర్న్ అంటే ఏమవుతుంది, మళ్ళీ అడిషన్ చేసిన తర్వాత దాని వాల్యూ నేను ఇక్కడ కలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇండైరెక్ట్ ఏం జరుగుతుంది అంటే ఈ మై ఫంక్షన్ 50, 100 ఏదైతే హైలైట్ చేసిందో అక్కడ టోటల్గా రిజల్ట్ ఏమొస్తుందండి, 150 అనేది రీప్లేస్ అవుతుంది. సో సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఓవరాల్గా 150 అవుతుంది. ప్రింట్ సి అంటున్నాం. సో 150 ప్రింట్ చేస్తుంది. ఏమైందండి, 150 ప్రింట్ అయింది. సో అలా కాకుండా సార్ నేను ఇక్కడ డైరెక్ట్గా కాకుండా రిజల్ట్ ఒక దాంట్లోకి తీసుకొని ఫార్వర్డ్ చేస్తానంటే ఎస్ అండి, మీరు ఏదైనా వేగా చేసుకోవచ్చు. అండ్ ప్రింట్ చేసేటప్పుడు కూడా ఒక వేరియబుల్లోకి తీసుకొని ప్రింట్ చేయాలంటే మీ అవసరం అండి. ఒకవేళ ఆ వేరియబుల్ను మళ్ళీ ఎక్కడైనా వాడదాము అని అనుకుంటే
అప్పుడు యూ కెన్ యూజ్ ఏ సపరేట్ వేరియబుల్ ఇక్కడ వాడినట్టుగా సి ఈజ్ ఈక్వల్ టు మై ఫంక్షన్ అని రాశాను. లేదు ఇలా వాడద్దు అని అనుకుంటే మీరు డైరెక్ట్గా ప్రింట్ కూడా చేసుకోవచ్చు అండి. సో చూడండి, సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇఫ్ అండర్ స్కోర్ నేమ్ అండర్ స్కోర్ డబుల్ ఈక్వల్ టు కోట్స్లో అండర్ స్కోర్ మెయిన్ అండర్ స్కోర్. సో ప్రింట్ రిటర్న్ వాల్యూ అన్నాను. ఓకే, ప్రింట్ రిటర్న్ వాల్యూ అన్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, రిటర్న్ వాల్యూ కాల్ అవుతుంది. ఇక్కడ నుంచి రిటర్న్ వాల్యూ కాల్ అయిన తర్వాత సి ఈజ్ ఈక్వల్ టు 30 + 40 అన్నాము. డైరెక్ట్గా ఫంక్షన్ లోపలనే ఒక వాల్యూ జనరేట్ అవుతుంది. ఆ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం, రిటర్న్ సి అన్నాం. సో దాన్ని ఎక్కడ కలెక్ట్ చేసుకుంటున్నా, ఇక్కడ కలెక్ట్ చేసుకోవట్లేదు, డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నా. అంటే ఓవరాల్ ఈ వాల్యూ ఇప్పుడు ఏమవుతుంది, సి అవుతుంది. ఓకే, ఓవరాల్గా ఈ వాల్యూ ఏమవుతుందంటే సి అంటే ఎంత అండి, 70. సో ఓవరాల్ ఏమవుతుంది, 70 అవుతుంది. ప్రింట్ 70 అంటే 70 ప్రింట్ అయింది. క్లియర్? నాట్ ఓన్లీ ఇంటీజర్స్, యూ కెన్ పాస్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా టైప్స్. లిస్ట్ కూడా పాస్ చేయొచ్చు, టపుల్ కూడా పాస్ చేయొచ్చు, ఏదైనా మీరు పాస్ చేయొచ్చు అండి, ఐ మీన్ రిటర్న్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ప్రింట్ రిటర్న్ వాల్యూ. ఓకే, ప్రింట్ రిటర్న్ వాల్యూ నేను ఏమని రాసుకున్నానంటే ఫంక్షన్ పేరే రిటర్న్ వాల్యూ అని రాసుకొని కరెన్సీస్ ఓపెన్ క్లోజ్ చేశాను. సి ఈజ్ ఈక్వల్ టు కృతికా సనన్ అని రాశాను. ఓకే, కృతికా సనన్ రాశాను, ఐ మీన్ ఇండైరెక్ట్లీ కృతికా రాశాను. ఓకే, సనన్ ఇప్పుడు రాస్తాను. ఓకే, రిటర్న్ సి అన్నాను. ఓకే, రిటర్న్ సి అన్నాను. సో ఏమవుతుందండి, సిని రిటర్న్ చేస్తుంది. అంటే ఏంటి, కృతికా సనన్ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ నాకు ఏమవుతుంది, ప్రింట్లో కృతికా సనన్ ప్రింట్ అవుతుంది. ఓకే, టైప్ చెక్ చేస్తున్నా, చూడండి టైప్ ఏమవుతుందో. ఏమని వచ్చిందండి, స్ట్రింగ్ వచ్చింది. క్లియరా? సో మీరు అలా ఏది రిటర్న్ చేస్తే దానికి సంబంధించిన రిటర్న్ టైప్ వస్తుందండి. మీరు ఏదైనా రిటర్న్ చేయొచ్చు, దెర్ ఇస్ అ నో ఇష్యూ. రిటర్న్లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? No doubts, right? Yeah, very simple. Return is very simple. You need to remember, like మీకు ఎప్పుడైనా ఫంక్షన్లో వచ్చిన అవుట్పుట్ని రిటర్న్ చేయాలి అనుకుంటే you need to use a keyword called return. So here assignment for you is write a function to return a string from the function and collect in the variable and variable in the main function and print that value. ఓకే, ఏం చేయాలంటే ఒక స్ట్రింగ్ తీసుకొని అది ఫంక్షన్ నుంచి రిటర్న్ చేయాలి, దాన్ని ఒక వేరియబుల్లోకి కలెక్ట్ చేసుకోవాలి, మెయిన్ ఫంక్షన్లో దాన్ని ప్రింట్ చేయాలి. అన్నిటికీ మీరు ఈ సింటాక్స్ వాడాలండి ఇప్పటి నుంచి. ఓకే, దిస్ సింటాక్స్ యూ నీడ్ టు యూజ్. మెయిన్ డైరెక్ట్గా రాయడం కాదండి, ఇలా డైరెక్ట్గా రాయకండి. ఓకే, దిస్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ wrote, but now onwards you need to write. Actually first itself I need to tell, but you will not understand. Because of that reason only, when functions topic come, that time I need to tell. సో ఇదేంటండి, ఇది మెయిన్ ఫంక్షన్. ఓకే, ఇది మీ ఫంక్షన్ డెఫినేషన్. ఓకే, సో టుడే ఆన్వర్డ్స్ whenever you are writing assignments, write like this. ఓకే, కన్ఫర్మ్గా ఈ లైన్ యాడ్ చేసిన తర్వాత స్పేస్ ఉండాలి కొంచెము. ఇండెంటేషన్ ఆల్రెడీ రూల్స్ మీకు తెలుసు, ఇండెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పైథాన్. సో that is the first assignment. Next, return the float value. Okay, third one, return two values return చేయాలి. ఎలా రిటర్న్ చేస్తారు చూడండి. నెక్స్ట్ లిస్ట్ రిటర్న్ చేయాలి, టపుల్ రిటర్న్ చేయాలి, డిక్షనరీ రిటర్న్ చేయాలి, సెట్ రిటర్న్ చేయాలి. సో ఇవన్నిటిని మెయిన్ ఫంక్షన్లో కలెక్ట్ చేసుకొని ప్రింట్ చేయాలి. Is it fine? Okay. So, yeah, everywhere you add this line. Okay, everywhere, next time onwards, everywhere add this line. సో కన్ఫర్మ్గా ఈ లైన్ వాడండి. ఇలా వాడండి. గివ్ స్పేస్ ఆల్సో. సో చూడండి, రిటర్న్ వాల్యూ నేను ఏం చేస్తున్నాను, దిస్ ఈస్ ద ఆల్రెడీ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్, దిస్ ఈస్ ద ఫంక్షన్ డెఫినేషన్. One of the interview question. Okay, one of the interview question, return the values from the function, add the result. Okay, add the result. So ఒక ఫంక్షన్ నుంచి వాల్యూస్ రిటర్న్ చేయాలి, వచ్చిన వాల్యూస్ని అడిషన్ చేసి రిజల్ట్ కావాలి అని చెప్పేసి అడిగారు. ఓకే, సో హౌ టు పాస్ టూ రిటర్న్ వాల్యూస్.
ఓకే, రెండు రిటర్న్ వాల్యూస్ ఎలా పాస్ చేయాలి. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు పాస్ యూ కెన్ సింప్లీ రైట్ విత్ కామా సపరేటర్. కామా సపరేటర్తో మీరు ఏ వాల్యూ సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ రెండు వాల్యూస్ ఇక్కడ రాశారనుకోండి. ఇక్కడ చూడండి, నేను సి ఈజ్ ఈక్వల్ టు 400.476 రాసుకున్నాను, డి ఈజ్ ఈక్వల్ టు 500 రాసుకున్నాను, రిటర్న్ సి కమ డి. ఓకే, యూ నీడ్ నాట్ టు వర్రీ. ఏ ఫార్మాట్లోకి వస్తాయండి, రిటర్న్లో మీరు 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ వాల్యూస్ ఇస్తే ఇట్ విల్ కమ్ ఇన్ అ టపుల్ ఫార్మాట్. ఓకే, ఏమవుతుందండి, టపుల్ ఫార్మాట్లో మీకు రిటర్న్ చేస్తుంది. సో టపుల్ ఫార్మాట్లో వచ్చిన వాటిని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలండి, బై యూజింగ్ ఇండెక్స్ యూ కెన్ ఏబుల్ టు రైట్. ఇండెక్స్ వాడుకుంటే ఏమవుతుందండి, యూ కెన్ గెట్ ఇట్. సో సీ ద రిజల్ట్. ఇక్కడ చూడండి, కరెన్సీస్లో వచ్చింది. కరెన్సీస్లో వచ్చిందంటే ఏం ఫార్మాట్ అండి, టపుల్ ఫార్మాట్. సార్ వీ హ్యావ్ డౌట్ అంటే సింపుల్గా టైప్ చెక్ చేయండి, టైప్ ఏ. సో ఏమొచ్చిందంటే టపుల్ ఫార్మాట్లోకి వచ్చింది. తర్వాత దాన్ని ఏం చేస్తున్నాము, డిఫరెంట్ వాల్యూస్ 0ని 1ని చెక్ చేస్తున్నాము, ఏ వాల్యూ ఏంటి అన్నది. ఆ రెండింటిని అడిషన్ చేస్తున్నాము, అడిషన్ని ప్రింట్ చేస్తున్నాము. సో దే విల్ సింప్లీ ఆస్క్ లైక్ రిటర్న్ ద వాల్యూస్. ఓకే, 2 values, 3 values, 10 values అని వాళ్ళు చెప్పారు. రిటర్న్ ద వాల్యూస్ ఫ్రమ్ ద ఫంక్షన్ అండ్ యాడ్ దెమ్ ఇన్ ద రిజల్ట్. యాడ్ దెమ్ అండ్ షో ద రిజల్ట్ అని అడుగుతారు. నెక్స్ట్ షో ద లిస్ట్ వాల్యూస్. ఓకే, షో ద లిస్ట్ వాల్యూస్. లిస్ట్ వాల్యూస్ని ఫంక్షన్ నుంచి రిటర్న్ చేయాలి, ఎలా రిటర్న్ చేస్తారు అని అడుగుతారు. సో సింపుల్ అండి, లైక్ యూ నీడ్ టు యాడ్ లిస్ట్, దట్స్ ఇట్. మీరు లిస్ట్ని ఇక్కడ నుంచి అయినా ఫార్వర్డ్ చేయొచ్చు, లేదు ఫంక్షన్ నుంచి అయినా ఫార్వర్డ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కలెక్ట్ ద రిటర్న్ వాల్యూస్ ఇన్ అదర్ వేరియబుల్. ఓకే, ఇంకొక వేరియబుల్లోకి. ఇక్కడ వరకు ఏం చేస్తున్నామండి, ఇక్కడ వరకు మనం వచ్చిన దాన్ని ప్రింట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ నాకు ఏ వాల్యూ వచ్చింది, దాన్ని నేను బిలోకి కలెక్ట్ చేసుకుంటున్నాను. ఇదేంటి, ఇది రిటర్న్ ఫంక్షన్. ఓకే, రిటర్న్ వాల్యూ అనేది నా ఫంక్షన్ నేమ్. సో ఫంక్షన్ నేమ్ నుంచి, ఐ మీన్ ఫంక్షన్ డెఫినేషన్ నుంచి నాకు ఏమొస్తుందండి, ఒక లిస్ట్ వస్తుంది. బట్ ఆ వేరియబుల్ నేను వాడొద్దు అనుకుంటున్నా, కొత్త వేరియబుల్ వాడాలి అని అనుకుంటున్నా. కొత్త వేరియబుల్ వాడాలనుకున్నా, ఎస్ అండి, మీకు నచ్చిన వేరియబుల్ వాడుకోవచ్చు. బి ఈజ్ ఈక్వల్ టు రిటర్న్ వాల్యూ అన్నాను. బి ఈజ్ ఈక్వల్ టు రిటర్న్ వాల్యూ ప్రింట్ బి అంటున్నా. సో వాట్ ఇట్ విల్ డూ, రిటర్న్ వాల్యూ ఫంక్షన్కి ఫస్ట్ కాల్ వెళ్తుంది, అంటే ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత సిని డిని ఏని చెక్ చేసుకుంటుంది. రిటర్న్ ఏ అన్నాను కాబట్టి ఏని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఇండైరెక్ట్ ఏమవుతుందండి, ఇండైరెక్ట్గా బి ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఓకే, ఇండైరెక్ట్గా బి ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. సో బిలోకి ఏ వాల్యూ మొత్తం వచ్చేస్తుంది. ఓకే, ప్రింట్ బి అంటున్నాము. సో ఏం ప్రింట్ చేస్తాండి, యాపిల్ బనానా చెర్రీ అనేది ప్రింట్ చేస్తుంది. ఇది క్లియర్. ఓకే, ఒక చిన్న ప్రాజెక్ట్ ఐడియా అండి, యూ కెన్ డూ దిస్ later, not now, later you can do. ప్రాజెక్ట్ ఐడియా ఏంటంటే సెండ్ ఏ మెయిల్ ఫర్ దేర్ కంపెనీ ఎంప్లాయీస్. ఒక కంపెనీ ఎంప్లాయీస్ అందరికీ, ఒక 100 మెంబర్స్ ఉంటే 100, 1000 ఉంటే 1000 మెంబర్స్కి ఒక మెయిల్ పంపించాలి. ఎలాగా అంటే గ్రీటింగ్ దెమ్ ఇన్ ఫెస్టివల్. సో దగ్గరలో ఫెస్టివల్ ఉందండి, రాఖీ ఫెస్టివల్ వస్తుంది. సో నెక్స్ట్ మంత్, మేబీ రాఖీ కాకపోతే ఆగస్ట్ 15. సో అది కాదు అంటే మీకు నచ్చిన ఫెస్టివల్ పెట్టుకోండి. సో వాళ్ళకు గ్రీట్ చేయాలి. ఓకే, అందరికీ ఆ ఫెస్టివల్ చెప్పేసి గ్రీట్ చేయాలి. సో ఎనీవే, రక్షాబంధన్. ఓకే, రక్షాబంధన్ ప్రతి ఎంప్లాయీస్కి పంపించాలి. జనరల్గా అయితే ఇక్కడ నేను ఒక లిస్ట్లోకి తీసుకుంటున్నా. మీకు ఒకవేళ ఆఫీస్లో అయితే ఎలా ఉంటుందండి, ఆఫీస్లో అయితే ఆల్రెడీ ఎక్సెల్ షీట్ ఉంటుంది. ఆ ఎక్సెల్ షీట్ కనెక్ట్ చేస్తే ఆ ఎక్సెల్ షీట్లో డేటా రీడ్ చేసి దాని నుంచి ఎంప్లాయీస్కి ప్రతి ఒక్కరికి పంపించాలి. సో ఇక్కడ మనకు లేదు కాబట్టి వీఆర్ టేకింగ్ ఇన్ లిస్ట్ ఫార్మాట్. మనం అందరి పేర్లు లిస్ట్లోకి తీసుకుందాము, అందరికీ మెయిల్ రావాలి. సో ఐఎమ్ యాడింగ్ చరణ్ అండ్ లక్ష్మి ఆర్చర్. ఓకే, అందరికి ఏమైందండి, జ్యోత్స్న హ్యాపీ రక్షాబంధన్. ఇంకా స్టైల్గా ఇంకా పెద్దగా
లేకపోతే ఇంకా సమ్ కొటేషన్ లెవెల్లో రాయాలనుకుంటే ఎస్ అండి, మీరు కొటేషన్ లెవెల్లో కూడా రాయొచ్చు, రాసి దాన్ని ఫార్వర్డ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నాము, అక్కడ మెయిల్ కనెక్షన్ ఇస్తే మెయిల్ వెళ్ళిపోతుంది. సో దీస్ ఆర్ ద మోర్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ కూడా మోర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, యూ కెన్ డూ ఇట్. ఇక్కడ చూడండి, ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. సో నేను ఏం చేస్తున్నాను, 10x ఇంటూ 10 ఇంటూ ఎక్స్ అని రాస్తున్నాను, 10 ఇంటూ ఎక్స్. సో ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్ 3 times. ఓకే, ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్ 3 times. యూ కెన్ కాల్ n నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, మీరు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు, ఎన్నిసార్లు కాల్ చేయాలి అని రూల్ ఏం లేదండి. ఓకే, there is no rule like this, you need to call this many times or that many times. సో ఫస్ట్ టైం 3 సెండ్ చేస్తున్నాను, ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ 3 తోని రీప్లేస్ అవుతుంది, రిటర్న్ ఏమవుతుందండి, 30 రిటర్న్ అవుతుంది. సో ఫస్ట్ దానికి అవుట్పుట్ ఏమొస్తుందండి, 30 వస్తుంది. నెక్స్ట్ 5 పంపిస్తున్నాం, ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి, 5 అవుతుంది. రిటర్న్ ఏం చేస్తున్నాము, 10x ఇంటూ 10 ఇంటూ ఎక్స్, సో 50 రిటర్న్ అవుతుంది. సో ఇండైరెక్ట్ ఏం ప్రింట్ అవుతుందండి, 50 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 9 ప్రింట్ చేస్తున్నా, 90 ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ దాంట్లో ఏం లాజిక్ లేదండి, బట్ మీరు ఫంక్షన్ ఎన్నిసార్లైనా కాల్ చేయొచ్చు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫంక్షన్ని ఎన్నిసార్లైనా కాల్ చేయొచ్చు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే, రిటర్న్ ఫంక్షన్కి ఒకసారి మాత్రమే రాయాలండి. ఓకే, సో ఇఫ్ ఎల్స్ లాజిక్స్ ఉన్నాయి అంటే అప్పుడు మీరు ఎన్నిసార్లైనా రాయొచ్చు, బట్ డోంట్ రైట్ సింపుల్ రిటర్న్ ఫంక్షన్ 1 time 2 times లైక్ దట్. సో ఒకసారి రిటర్న్ చేశారు అని అంటే ఇట్ విల్ కమ్స్ టు మెయిన్ లూప్. ఓకే, మీరు ఒకసారి రిటర్న్ చేస్తే ఏమవుతుందండి, మెయిన్ లూప్కి వచ్చేస్తుంది. ఏంటి అన్నది ఒకసారి చూద్దాము. సో దిస్ ఈజ్ మై మెయిన్ ఫంక్షన్, ఇది నా మెయిన్ ఫంక్షన్, ఇది నా ఫంక్షన్ డెఫినేషన్. ఓకే, ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నానంటే లైన్స్ ఆఫ్ కోడ్ రాసాను, ఫంక్షన్ కాల్ చేశాను. ఓకే, ఫంక్షన్ కాల్ చేశాను. ఓకే, సో కర్సర్ విల్ జంప్ టు హియర్, పైథాన్ కర్సర్ ఎక్కడికి వస్తుందండి, ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ లైన్స్ చెక్ చేసుకుంటుంది, లైన్స్ చెక్ చేసుకొని మీరు ఎప్పుడైతే రిటర్న్ అని రాస్తారో, ఓకే, వెన్ యు ఆర్ రైటింగ్ అ కీవర్డ్ కాల్డ్ రిటర్న్, ఓకే, రిటర్న్ అని రాసినప్పుడు ఏమవుతుందండి, రిటర్న్ 10 అన్నాను. సో కర్సర్ మళ్ళీ ఏమవుతుంది, రిటర్న్ రావడంతోనే మెయిన్ ఫంక్షన్కి జంప్ అయిపోతుంది. ఓకే, ఇట్ విల్ నాట్ బి హియర్. మీరు ఇక్కడ ఏమైనా లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తారనుకోండి, ఓకే, ఇట్ విల్ నాట్ చెక్ దీస్ లైన్స్, ఇట్ విల్ జంప్ టు దిస్ ఓన్లీ. సార్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అంటే ఎన్నిసార్లు వచ్చినా రిటర్న్ దొరికింది అని అంటే ఇట్ విల్ గోస్ టు మెయిన్ ఫంక్షన్ ఓన్లీ. ఓకే, సింపుల్ అండి. లైక్ మీరు ట్రావెల్ చేస్తున్నారు, ఓకే, ఎటో ఒక పాత్ వేలో నడుస్తున్నారు, రిటర్న్ టు హోమ్ అని ఉంది, మీరు గైడ్ లైన్స్ ఫాలో కావాలి. రిటర్న్ టు హోమ్ అంటే ఏం చేస్తారండి, ఇంటికి వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ టైం యూ స్టార్టెడ్ అగైన్ యూ రీచ్డ్ సేమ్ బోర్డ్. సో వాట్ దే సెడ్, రిటర్న్ టు హోమ్ అన్నారు. ఓకే, ఏం చేస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్తారు. నెక్స్ట్ అసలు ట్రావెల్ చేస్తారా అండి, రిటర్న్ పాయింట్ తర్వాత ట్రావెల్ చేయరు, ఎందుకంటే మీకు ఇన్స్ట్రక్షన్ ఏంటి, రిటర్న్ బోర్డు కనబడితే బ్యాక్ వచ్చేయాలి. సో ఇక్కడ కూడా అంతే అనమాట, రిటర్న్ కీవర్డ్ దొరకడంతో ఇది మళ్ళీ మెయిన్ ఫంక్షన్కి వస్తుంది. మీరు ఇక్కడ మళ్ళీ ఒక రిటర్న్ ఇంకేమైనా ఇన్స్ట్రక్షన్స్ రాశారనుకోండి, ఇట్ విల్ నాట్ రీచ్ అప్ టు హియర్. ఓకే, అది ఇక్కడ దాకా రాదు, ఇక్కడనే రిటర్న్ చేసేస్తుంది. గాట్ ఇట్? ఇఫ్ నాట్, ఈ ఎగ్జాంపుల్ అర్థం కాకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. సో మీరు చాక్లెట్స్ కొనుక్కుందాం అనుకున్నారు. ఓకే, సో దేర్ ఆర్ 2 shops. ఓకే, okay, this is a shop 1. Okay, this is shop 2. This is your home. ఇదేంటండి, ఇది మీ ఇల్లు. ఓకే, సో యూ వాంట్ టు బై ద చాక్లెట్స్. ఓకే, మీరు చాక్లెట్ కొనాలి, ఏం చేస్తారు, షాప్కి వెళ్తున్నారు. ఓకే, చాక్లెట్ ఇక్కడే దొరికింది. ఓకే, సపోజ్ ఏమనుకుంటున్నారు, 5 స్టార్ అనుకుంది. ఓకే, లేకపోతే డైరీ మిల్క్ అనుకోండి. డైరీ మిల్క్ చాక్లెట్ కోసం వచ్చారు షాప్కి, మీకు ఇక్కడ డైరీ మిల్క్ దొరికింది. అయినా కూడా ఇక్కడికి వెళ్తారండి, కొంచెం లాంగ్ ఉంది, దీనికి ఒక 1 kilometer వస్తుంది. ఓకే, సో
విల్ యూ గో దిస్ షాప్ టు బై డైరీ మిల్క్? మీకు తెలుసు ఇక్కడ డైరీ మిల్క్ దొరుకుతుందని. సో విల్ యూ గో హియర్? No, no. లేదు సార్, వాకింగ్ కోసం మంచిగా వాకింగ్ అన్నట్టు ఉంటుందని వెళ్తామని చెప్పకండి. యూ విల్ నాట్ గో ఇన్ ద సినారియోస్. ఓకే, సో ఏం చేస్తారు, ఇక్కడ డైరీ మిల్క్ దొరికింది, ఇక్కడికి వచ్చేస్తారు. సో సెకండ్ టైం మళ్ళీ ఇంకో డైరీ మిల్క్ కొనాలి. ఓకే, సో అగైన్ వేర్ యూ విల్ గో? అగైన్ యూ విల్ గో హియర్. ఓకే, ఇక్కడ దొరికినంత కాలం మీరు ఏం చేస్తారు, బ్యాక్ వస్తూనే ఉంటారు. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే దొరకదు అప్పుడు మాత్రమే మీరు ఇక్కడికి వెళ్తారు, అంతేనా? సో ఇక్కడ 100% గ్యారంటీ దట్ దిస్ షాప్ ఇస్ డైరీ మిల్క్ షాప్ ఓన్లీ. సో కన్ఫర్మ్ మీరు ఏం చేస్తారు, ప్రతిసారి ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తారు. నెక్స్ట్ ఏది రాసినా నెక్స్ట్ రిటర్న్కి వెళ్ళరు. సో సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే అండి. లైక్ మీరు ఒకటే ఫంక్షన్లో 2 రిటర్న్స్ రాశారు అని అనుకోండి, ఒకటే ఫంక్షన్లో 2 రిటర్న్స్ రాశారు. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో 2 రిటర్న్స్ రాస్తే ఏ రిజల్ట్ ప్రింట్ అవుతుంది? జనరల్ ఏమనుకుంటాం మనం, సార్ నిన్ననే చెప్పారు కదా A is equal 10, B is equal A is equal 20, A is equal 30 అని రాసి ప్రింట్ ఏ అంటే లాస్ట్ వాల్యూ రిటర్న్ అవుతుంది. ఐ మీన్ లాస్ట్ ఏని ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ మాత్రం అలా కాదండి, రిటర్న్ మాత్రం కొంచెం రివర్స్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ దొరికిన రిటర్న్తోనే వెళ్ళిపోతుంది. చిన్నపిల్లలాగా అనమాట. స్కూల్ లేదు ఇవాళ వెళ్ళిపోండి అంటే కథ మాట చెప్పడంతోనే వెళ్ళిపోతారు. ఓకే, దే విల్ నాట్ వెయిట్ ఫర్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వర్డ్, అసలు ఎందుకు ఏంటి అన్నది వినరనమాట. గో టు హోమ్ అనగానే వెళ్ళిపోతారు. మీరు తర్వాత చెప్పే ఇన్స్ట్రక్షన్స్ గురించి వాళ్ళు ఆగరు. సో ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి. 2 సార్లు రిటర్న్ రాస్తే ఫస్ట్ రిటర్న్కి వెళ్ళిపోతుంది. సార్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి సార్, అలా జరుగుతుందో చూద్దామని అంటే ఏమైందండి, 10 into 60 కాలేదండి, 10 into 6 కాలేదు, 60 రావడానికి ఇక్కడ 3కి వెళ్ళిపోయింది. 20 into 3నే ప్రింట్ అయింది. ఈ లైన్స్ కూడా ప్రింట్ కాలేదు చూడండి. చెప్పేది వినరు. ఓకే, దే విల్ నాట్ వెయిట్ ఫర్ దిస్ థింగ్స్. ద ఫస్ట్ రిటర్న్ ఇట్ సెల్ఫ్ ఇట్ వెంట్ టు మెయిన్ ఫంక్షన్. ఓకే, ఇది మెయిన్ ఫంక్షన్ అండి. నేను అండర్స్కోర్ నేమ్ అండర్స్కోర్ అది రాయట్లేదు సింటాక్స్, బట్ యూ నీడ్ టు రైట్ ఫర్ ఈచ్ ప్రోగ్రామ్. మీరు ప్రతి ప్రోగ్రామ్కి కన్ఫర్మ్గా రాయాలండి. నెక్స్ట్ పాస్ కీవర్డ్. యూ ఆల్రెడీ అవేర్ పాస్ కీవర్డ్. సో పాస్ కీవర్డ్ ఎందుకు రాస్తామండి? To neglect the block of code. Yes, you are correct. So pass keyword ఎందుకు రాస్తాము అంటే we don't know what to write or what logic we need to use, or for future we created one function for future use. Then also you can write a pass keyword. Pass keyword రాయకపోతే ఏమవుతుందండి, పాస్ కీవర్డ్ రాయకపోతే ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఓకే, ఏం చేస్తుందండి, మీరు బ్లాక్ కరెక్ట్ రాయలేదు అని చెప్పి ఎర్రర్ త్రో చేస్తుంది. సో అట్లీస్ట్ 1 line you need to write that is the pass keyword. ఆల్రెడీ అక్కడ చెప్పుకున్నామండి, ఒకవేళ గుర్తుకు లేదు అని అంటే ఎస్ యూ కెన్ గో విత్ హియర్. సో రికర్షన్ ఆల్రెడీ చూసాము. సో అందులోనే ఫంక్షన్ కాల్ చేస్తే, ఓకే, ఫంక్షన్ కాల్ ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతుందండి, విత్ ఇన్ సేమ్ జరిగితే దాన్ని రికర్షన్ అంటాం. సో ఇక్కడ చూడండి, ట్రై రికర్షన్. ఓకే, దీని నుంచి దీంట్లోకి ఫంక్షన్లో నుంచి మళ్ళీ ఫంక్షన్కి కాల్ చేస్తే దాన్ని ఏమంటామండి, రికర్షన్ అంటాము. డోంట్ ట్రై ఫర్ ఆల్. ఓకే, స్పెషల్లీ యూ నో ద సింటాక్స్, దెన్ ఓన్లీ ట్రై, లేకపోతే అన్లిమిటెడ్ లూప్లోకి వెళ్ళిపోతుందండి. బట్ కొలాబ్లో ఏంటి, కొలాబ్లో చూపెట్టడానికి ఒక డెప్త్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ షో ద సమ్ లిమిటెడ్ డెప్త్ ఓన్లీ. అది లిమిటెడ్ డెప్త్ మాత్రమే చూపిస్తుంది. ఆఫ్టర్ దాట్ ఇట్ విల్ గో పాస్ ద డిక్షనరీ ఆర్గ్యుమెంట్ టు ద ఫంక్షన్. ఓకే, డిక్షనరీ ఆర్గ్యుమెంట్స్ ఎలా పాస్ చేయాలి? ఏం లేదండి, మీరు సింపుల్గా డిక్షనరీ ఆర్గ్యుమెంట్ తీసుకోవాలి, దాన్ని పాస్ చేయాలి అంతే. ఓకే, బట్ యూజింగ్ డిఫరెంట్ వేరియబుల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ డి అని రాస్తున్నాను, ఇక్కడ క్యాపిటల్ డి ఉంది. సరే, మరి ఇక్కడ కూడా స్మాల్ డి ఉండాలి కదా సార్ అని అంటే, సో ఇక్కడ ఏ వేరియబుల్ నేమ్స్ అయినా మీరు ఇచ్చుకోవచ్చు అండి. ఓకే, ఇక్కడ ఏ వేరియబుల్ నేమ్స్ అయినా మీరు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇచ్చే వేరియబుల్ నేమ్ మాత్రము మీరు ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేస్తున్నారో ఆ వేరియబుల్ నేమ్ మాత్రమే ఇవ్వాలి. సో ఇండైరెక్ట్లీ విల్ బి రీప్లేస్డ్ విత్ దిస్ డి. లేదు మీకు అట్లా అర్థం కాలేదంటే ఈడి ఉంది కదా, ఈడి రీప్లేస్ విత్ దిస్ డి ఎలాగైనా అనుకోవచ్చు. సో బెటర్ ద సెకండ్ సినారియో, ఈ సినారియోను గుర్తుపెట్టుకోండి. స్మాల్ డి ఉన్న ఇది ఏమని తీసుకుంటుంది, క్యాపిటల్ డి అని తీసుకుంటుంది. ఫంక్షన్ కాల్ నుంచి ఎలాగైతే వాల్యూ వస్తుందో దాన్ని మాత్రమే అజంప్షన్ చేసుకుంటుందండి. ఓకే, సో
సపోజ్ ఇన్ ఫంక్షన్ కాల్, ఓకే ఇదేంటండి, ఇది నా ఫంక్షన్ కాల్. ఫంక్షన్ కాల్లో నేను ఏమని రాస్తున్నాను అంటే హీరో అని రాస్తున్నాను. ఓకే హీరో అని రాస్తున్నాను ఫంక్షన్ కాల్లో. వాట్ ఐఎమ్ రైటింగ్ యాజ్ ఎ హీరో. ఓకే ఫంక్షన్ డెఫినేషన్లో నేను మహేష్ బాబు అని రాస్తున్నాను. ఓకే ఆర్ వేరియబుల్ నేమే అనుకుంటే కోడ్స్ ఇవ్వాల్సిన పని లేదు, మహేష్ అని రాస్తున్నాను. ఓకే సో దిస్ హీరో ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ మహేష్ ఓన్లీ, ఆర్ మహేష్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ హీరో ఓన్లీ. అర్థమైందండి? మీరు ఇక్కడ కోడ్స్ ఇవ్వకూడదు, కోడ్స్ షుడ్ నాట్ గివ్. సో ఏమవుతుందండి, మీరు వేరియబుల్ నేమ్స్ ఫంక్షన్ డెఫినేషన్కి ఫంక్షన్ కాల్కి వేరే లాగా రాసుకున్నా ఇట్ విల్ వర్క్. ఓకే ఇంతవరకు మనం ఎలా రాస్తున్నాం, ఇక్కడ ఏబి అని తీసుకుంటే అక్కడ కూడా ఏబి అని తీసుకున్నాము. సార్ అక్కడ కూడా ఏబి అని తీసుకోవాలంటే అలా ఏం లేదండి, ఫంక్షన్ డెఫినేషన్లో చేంజ్ చేయండి, ఫంక్షన్ కాల్లో చేంజ్ చేయకండి. ఎందుకంటే ఫంక్షన్ కాల్లో మీరు ఏదైతే వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నారో, ఇక్కడ నేను చూడండి క్యాపిటల్ డి అని డిక్లేర్ చేసి డిక్షనరీ రాశాను. సో ఇలా కాకుండా స్మాల్ డి ఇస్తే ఏమవుతుందండి, ద వేరియబుల్ ఇస్ నాట్ డిక్లేర్డ్ అని ఎర్రర్ ఇస్తుంది. సో ఇక్కడ మాత్రం అలా ఇవ్వదన్నమాట. ఇక్కడ మీరు ఇచ్చేది ఏదైనా అక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంది అని మాత్రమే చూసుకుంటుంది. సో ఇఫ్ యు ఆర్ గివింగ్ వన్ ఆర్గ్యుమెంట్ ఇట్ విల్ చెక్ వన్ ఆర్గ్యుమెంట్ ఇస్ దేర్ ఆర్ నాట్. ఇఫ్ యు ఆర్ గివింగ్ టూ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయా లేవా అని చూపిస్తుంది. ఒకవేళ డిక్షనరీ ఆర్గ్యుమెంట్స్ అయితే డిక్షనరీ ఆర్గ్యుమెంట్, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అయితే డిఫాల్ట్, అలాంటివి చెక్ చేసుకుంటే తప్ప సేమ్ నేమ్ మ్యాచ్ అయిందా అని చెక్ చేయదు. ఓకే మ్యాచ్ అయినా కూడా మీకు నో ఇష్యూ, మ్యాచ్ కాకుండా రాయడమే నేర్చుకోండి. ఓకే మ్యాచ్ అయ్యేలాగా రాస్తే ఇంకా బెటర్, మ్యాచ్ కాకుండా రాయడం మీకు తెలిస్తే దట్ ఈస్ ఆల్సో గుడ్. నెక్స్ట్ ఎన్ని అయినా ఫంక్షన్స్ మీరు రాయొచ్చండి. ఓకే ఎన్ని ఫంక్షన్స్ అయినా మీరు రాయొచ్చు. ఒక ప్రోగ్రాంలో ఆర్ ఒక ప్రాజెక్ట్లో మీరు 100 ఫంక్షన్స్ అయినా రాయొచ్చండి. ఓకే డిఫరెంట్ ఫంక్షన్స్ ఫర్ డిఫరెంట్ యూజ్, మీ యూజ్ని బట్టి అలా ఫంక్షన్స్ రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయండి. సో మా ప్రాజెక్ట్లో ఓకే రీసెంట్గా రాసిన ప్రాజెక్ట్లో మినిమం నాకు తెలిసి ఒక 500 ఫంక్షన్స్ ఉన్నాయి కావచ్చు, 500 అంటే ఎక్కువ ఉన్నట్టుంది. సో అన్ని ఫంక్షన్స్ ఉంటాయి. సో వీఆర్ ఫాలోయింగ్ ఇన్ అట్లీస్ట్ ఇన్ మై కంపెనీ వీఆర్ ఫాలోయింగ్ ద ఫంక్షన్స్ ఓన్లీ. మేము ఊప్స్ కాన్సెప్ట్స్ రాయమండి, మేము ఫంక్షన్స్ కాన్సెప్ట్స్ రాస్తాం. ఓకే దట్ ఐఎమ్ ఓకే విత్ ద ఫంక్షన్స్. సో నాకు ఫంక్షన్స్ రాయడం అంటే మంచిగా అనిపిస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫంక్షన్. సో కాంప్లెక్స్ ఎప్పుడైతే వస్తుంది, సెక్యూర్ మోర్ కావాలి అనుకున్నప్పుడే క్లాస్కి వెళ్తా, లేదు అంటే ఫంక్షన్స్తోనే నా ప్రాజెక్ట్ ఆర్ ప్రోగ్రామ్ ఫినిష్ చేసేస్తాను. సో ఇక్కడ చూడండి ఒకటి డిస్ప్లే ఫంక్షన్స్ రాశాను, డిస్ప్లేలో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాను. సార్ ఎలా గుర్తుపట్టారు అంటే డబుల్ స్టార్ ఉంటే ఏంటండి, డబుల్ స్టార్ ఉంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్, సింగిల్ స్టార్ ఉంటే ఆర్బిట్రరీ ఆర్గ్యుమెంట్, అంటే నార్మల్ ఆర్గ్యుమెంట్. క్లియర్? ఓకే సో ఇక్కడ చూడండి మెయిన్ అని రాశాను. ఓకే మెయిన్ అని రాశాను. సో ఇఫ్ అండర్స్కోర్ నేమ్ అండర్స్కోర్ మెయిన్ అని రాయాలి. సో అలా రాయకుండా నేను ఇలా రాశాను. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ వే టు రైట్ అ కోడ్. ఓకే ఇది కూడా ఏంటండి, ఇది ఇంకొంచెం మంచి వే, అట్లా రాస్తే చాలా మంచిది. ఇది ఓకే అన్నమాట. సో అట్లీస్ట్ ద పర్సన్ విల్ అండర్స్టాండ్. పైథాన్లో మెయిన్ అనే ఫంక్షన్ లేదండి. ఓకే అదే మీరు సిలో కానీ C++లో కానీ జావాలో కానీ ఏమని ఉంటుందంటే వాయిడ్ మెయిన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. జావాలో కూడా ఉంటుందండి వాయిడ్ మెయిన్ అనే కాన్సెప్ట్. సో వాయిడ్ మెయిన్ ఎక్కడైతే మీరు రాయలేదు అనుకోండి, రాయకపోతే ఫెయిల్ అయిపోతుంది. ఇట్ విల్ త్రో ద ఎర్రర్, మెయిన్ ఫంక్షన్ లేదు, యూ చెక్ ఫర్ ద కోడ్ అని చెప్పేసి మీకు డైరెక్ట్ ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే బట్ ఇక్కడ అలా కాదనమాట. సో హియర్ పైథాన్ విల్ రన్ వితౌట్ మెయిన్ ఫంక్షన్ లేకుండానే ఇన్ని రోజులు రన్ చేస్తుంది. బట్ ఐదర్ యూ ఫాలో విత్ దట్ సింటాక్స్, బెటర్ ఫాలో విత్ దట్ సింటాక్స్ విత్ దిస్ సింటాక్స్, రెండు కలిపి రాయడానికి ట్రై చేయండి. ఏం లేదు ఇక్కడ ఇఫ్ అండర్స్కోర్ మెయిన్ ఇక్కడ ఇలా రాయాలండి, ఇఫ్ అండర్స్కోర్ నేమ్ ఓకే అండర్స్కోర్ ఇజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్లో అండర్స్కోర్ మెయిన్ ఓకే అండర్స్కోర్ ఈ సింటాక్స్ రాయాలండి, కోలన్ కూడా పెట్టాలి. Yeah, this is a very nice way to write a code. ఓకే ఇలా ఫాలో అవుతామండి. ఓకే ఇలా ఫాలో అవుతాము. మీరు జాంగో లాంటి వెబ్ ఫ్రేమ్వర్క్ చూస్తే దే విల్ ఫాలో దిస్ రూల్స్. ఓకే జాంగోలో ఈ రూల్ ఫాలో అవుతారండి. మెయిన్ అనే ఫంక్షన్ రాస్తున్నారు, ఇక్కడ నుంచి ఏంటండి ఇది మెయిన్. ఓకే ఇది మెయిన్.
సో ఈ మెయిన్ని ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నాం. ఇదేంటిదండి, మనం రాసిన మెయిన్ ఫంక్షన్ ఇది. ఓకే, ఇది మనం రాసిన మెయిన్ ఫంక్షన్, అంటే గుర్తుపట్టడం కోసం మనం మెయిన్ అని రాస్తున్నాం. ఈ మెయిన్ నుంచి దేనికి కాల్ చేస్తున్నాం అంటే డిస్ప్లే ఫంక్షన్కి కాల్ చేస్తున్నాం. డిస్ప్లే ఫంక్షన్లో ఏమేమి పాస్ చేస్తున్నాము, ఎఫ్ నేమ్ పాస్ చేస్తున్నాం, మిడిల్ నేమ్ పాస్ చేస్తున్నాం, ఐ మీన్ ఎం నేమ్, నెక్స్ట్ లాస్ట్ నేమ్ పాస్ చేస్తున్నాం. సో ఏవైతే పాస్ చేస్తున్నామో అవి నాకు వస్తాయండి. జాన్ ఎఫ్ కెనడీ అని పాస్ చేస్తున్నాం, జాన్ ఎఫ్ కెనడీ అని పాస్ చేస్తున్నాము. సీ ద అవుట్పుట్. సో నాకు ఏమొచ్చిందండి, దిస్ ఈజ్ ద మెయిన్ ఫంక్షన్. ఫస్ట్ ఏమని వచ్చిందండి, మెయిన్ ఫంక్షన్ రాస్తున్నాం. నెక్స్ట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, ఇన్సైడ్ డిస్ప్లే ఫంక్షన్ ఎక్కడికి వెళ్ళిందండి, డిస్ప్లే ఫంక్షన్కి వెళ్ళింది. డిస్ప్లే ఫంక్షన్లో పేరు ప్రింట్ చేసింది. ఓకే, ఇక్కడ నేమ్ ప్రింట్ రాసాము. మళ్ళీ ఏమవుతుందండి, మళ్ళీ మెయిన్ ఫంక్షన్కి రిటర్న్ అవుతుంది, ఎండ్ ఆఫ్ ది మెయిన్ ఫంక్షన్. అర్థమైందండి. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే డోంట్ వరీ. ఓకే, సో ఇది నా మెయిన్ ఇదండి. ఓకే, దిస్ ఈజ్ మై మెయిన్, దిస్ వన్. ఇందులో మెయిన్ అనే ఒక ఫంక్షన్కి కాల్ చేస్తున్నాం. ఓకే, మెయిన్ అనే ఒక ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. సో ఇదేంటండి, ఇది మెయిన్ ఫంక్షన్, ఇది డెఫ్ మెయిన్ అనమాట. సో ఇదేం ఫంక్షన్ అండి, ఇది డిస్ప్లే ఫంక్షన్. దిస్ ఈజ్ అ డిస్ప్లే ఫంక్షన్. సో వన్స్ ఆఫ్టర్ కాలింగ్ దిస్ మెయిన్ ఫంక్షన్, కోడ్ విల్ జంప్ టు హియర్. బట్ ఇక్కడ ఏం రాసాము, ఇక్కడ డిస్ప్లే ఫంక్షన్కి కాల్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ డిస్ప్లే ఫంక్షన్కి కాల్ చేస్తున్నాం. సో డిస్ప్లే ఫంక్షన్కి ఇది వెళ్ళి డిస్ప్లే ఫంక్షన్లో ఏమైతే యాక్షన్స్ రాస్తున్నామో ఆ యాక్షన్స్ అంతా అయిన తర్వాత ఇది డైరెక్ట్గా మెయిన్ ఫంక్షన్కి జంప్ కాదండి. ఓకే, విల్ నాట్ జంప్ టు దిస్ మెయిన్, ఈ మెయిన్కి రాదు. ఎందుకంటే ఇక్కడ ఒకటే మెయిన్ ఉంది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్, ఓకే, ఇట్ విల్ గోస్ టు హియర్. ఎక్కడికి వెళ్తుందండి, ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ లైన్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ డిస్ప్లే తర్వాత ఇంకేమైనా లైన్స్ ఉంటే ఆ లైన్స్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత అప్పుడు కర్సర్ ఏమవుతుంది, ఈ మెయిన్ ఫంక్షన్ ఇక్కడికి వస్తుంది. క్లియరా? క్లియర్ అండి, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? సో ఫంక్షన్ నుంచి ఫంక్షన్కి కాల్ చేస్తున్నామండి, ఇలా కాల్ చేయొచ్చు, నో వరీస్. సో మీరు 100 ఫంక్షన్స్ రాస్తే కన్ఫర్మ్గా ఒక ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్లోకి, అలాగే ఎన్ని ఫంక్షన్స్ అయినా మెయిన్ నుంచి కాల్ చేయొచ్చు, ఎన్ని ఫంక్షన్స్ అయినా సబ్ ఫంక్షన్లో కాల్స్ చేయొచ్చు. సబ్ ఫంక్షన్లో సబ్ ఫంక్షన్లో సబ్ ఫంక్షన్స్ మీరు ఎన్నైనా రాయొచ్చు. నెస్టెడ్ ఫంక్షన్స్ ఆర్ అలౌడ్. ఓకే, సో టపుల్ టు ఫంక్షన్ ఎలా రాయాలి, సెట్ టు ఫంక్షన్. ఆల్రెడీ ఐ గివెన్ అసైన్మెంట్, డోంట్ సీ దిస్ అండ్ డూ ద అసైన్మెంట్, దెన్ ఆఫ్టర్ కమ్ టు హియర్ అండ్ చెక్ మల్టిపుల్ వాల్యూస్ ఎలా రిటర్న్ చేయాలి ఇవన్నీ రాసాము. సో రెండు రిటర్న్స్ ఉంటే అవుట్పుట్ ఏమొస్తుందండి, రిటర్న్ సి రిటర్న్ ఏ రాసాము. రిటర్న్ ఏ వస్తుందా, రిటర్న్ సి వస్తుందా? రిటర్న్ సి. రిటర్న్ సి అన్నా, రిటర్న్ సి వస్తుంది. యూ నీడ్ టు రిమెంబర్ దిస్, రిటర్న్ సి వచ్చింది. ఓకే, దీనికి దానికి రిటర్న్ ఏ వచ్చిందండి. దానికి రిటర్న్ ఏమొస్తుందండి, ఏ వస్తుంది. ఏ వస్తుంది. సో ద కాంబినేషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నామంటే కాంబినేషన్ ఎలా ఉండాలి, ఫస్ట్ జనరల్ ఆర్గ్యుమెంట్స్ రాయాలి, తర్వాత ఆర్బిట్రరీ ఆర్గ్యుమెంట్స్ రాయాలి, తర్వాత కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ రాయాలి. దిస్ ఈస్ ద ఆర్డర్. ఓకే, I will write like a order of passing arguments. సో ఎలా ఉండాలండి, ఆర్డర్ ఆఫ్ పాసింగ్ ఆర్గ్యుమెంట్లో జనరల్ ఆర్గ్యుమెంట్స్, ఆర్బిట్రరీ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, ఇదే ఆర్డర్లో ఫాలో కావాలండి. చూడండి ఇక్కడ జనరల్ ఆర్గ్యుమెంట్స్ ఏబిసి అని పాస్ చేశాను, 10, 20,
40ని పాస్ చేశాను. సో ఇట్ విల్ ప్రింట్, నో ఇష్యూ. అదే ఇక్కడ చూడండి, ఏబిసి రాసిన తర్వాత డి 10 రాసుకున్నాను, ఈ 30 రాశాను, ఎఫ్ 40 రాశాను. సో ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 90, బి ఈజ్ ఈక్వల్ టు 20, సి ఈజ్ ఈక్వల్ టు 80. సో నాకు అన్ని వాల్యూస్ ప్రింట్ అయ్యాయండి. ఎందుకు? ఇవి 3 నార్మల్ ఆర్గ్యుమెంట్స్ అయినప్పటికీ నేను కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్ లాగా పాస్ చేస్తున్నా. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. మీరు ఒకవేళ డైరెక్ట్గా రాసినా కూడా మీకు ఎగ్జిక్యూట్ అయిపోతుందండి. ఓకే, విల్ సీ ఇఫ్ యూ పాస్ డైరెక్ట్. ఓకే 90, 20, 80. ఓకే వచ్చిందండి. సో అలా కాకుండా మీరు ఒకవేళ ఆర్డర్ చేంజ్ చేస్తారు, ఓకే, ఆర్గ్యుమెంట్స్ ఆర్డర్ చేంజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఆర్గ్యుమెంట్స్ ఆర్డర్ చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆర్బిట్రరీ ఆర్గ్యుమెంట్స్ ఫస్ట్ రాశాను. ఓకే, ఆర్బిట్రరీ ఆర్గ్యుమెంట్స్ ఫస్ట్ రాశాను, జనరల్ ఆర్గ్యుమెంట్స్ నెక్స్ట్ రాశాను. ఒకసారి అవుట్పుట్ చెక్ చేయండి. చూడండి, నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఫాలోస్ ద డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే మీరు ఏం వాల్యూ ఇవ్వని ఆర్గ్యుమెంట్స్ వాల్యూ ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ తర్వాత రాశారు. దిస్ ఆర్డర్ ఈస్ నాట్ అలౌడ్. సో ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది చూడండి, ఏ దగ్గర ఎర్రర్ చూపిస్తుంది. సో యూ కాంట్ పాస్ లైక్ దిస్. అర్థమైందండి? సో యూ నీడ్ టు పాస్ ద ఆర్డర్ లైక్ జనరల్ ఆర్గ్యుమెంట్స్, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అలాగే పాస్ చేయాలి. అలా పాస్ చేస్తేనే మీకు వాల్యూస్ అనేవి పాస్ అవుతాయండి. యా, గాట్ ఇట్. ఎన్నైనా రాసుకోవచ్చండి, అలా ఏం లేదు ఇన్నే రాయాలి అన్నే రాయాలి. ఇక్కడ d ఈజ్ ఈక్వల్ 10 రాశాను, నేను కింద నుంచి d ఈజ్ ఈక్వల్ 50 పాస్ చేస్తున్నాను. వాట్ ఈస్ ద అవుట్పుట్? నాకు d కి వాల్యూ ఏమొస్తుంది? D50. సారీ, ఎంత వస్తుందండి? 10 వస్తుందా 50 వస్తుందా? ఎంతే చెప్పండి. అంతే, అయితే 10 అన్న రావాలి, అయితే 50 అన్న రావాలి. ఈ రెండు కాకుండా మీదేమన్నా వస్తుందా? అసలు రాదా? అవుట్పుట్ ఏమవుద్ది? సో వాల్యూ ఏంటండి, బై డిఫాల్ట్గా మనం 10 ఇచ్చాం. బట్ ఎప్పుడైతే ఇక్కడ నుంచి పాస్ చేస్తున్నామో ఏంటంటే డిఫాల్ట్ వాల్యూ కాస్త లేటెస్ట్ వాల్యూ ఏదైతే వాల్యూతో పాస్ చేస్తున్నామో ఆ వాల్యూతో రీప్లేస్ అవుతుంది. ఇక్కడ మీకు కాన్సెప్ట్ కూడా అర్థం కావాలి. సో ఇక్కడ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయట్లేదు, ఇక్కడ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ప్లేస్లో ఎక్స్ట్రా వాల్యూని పంపిస్తాం. ఎప్పుడైతే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్కి ఎక్స్ట్రా వాల్యూ ఇస్తామో, ఐ మీన్ న్యూ వాల్యూ ఇస్తామో, న్యూ వాల్యూతోనే మాత్రమే ప్రింట్ అవుతుందండి. సో దీస్ ఆర్ ద మోర్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానండి, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని వస్తాయో తెలియనప్పుడు యూ కెన్ యూజ్ స్టార్ ఆర్గ్స్ వాడేసుకుంటే మీరు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని ఇవ్వచ్చండి. ఓకే, ఇట్స్ నాట్ లైక్ దట్ దీస్ ఓన్లీ యూనిట్ టు గివ్, దట్ ఓన్లీ యూనిట్ టు గివ్. మీరు ఎన్ని వాల్యూస్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్ మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఏబిసి 3 నార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చా. నెక్స్ట్ ఇంకొక 3 డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాను. ఓకే, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్, దెన్ ఆఫ్టర్ arbitrary argument, then after if you want to give keyword arguments also you can give. Anyway keyword arguments similar ఉంటాయి కాబట్టి you can pass in this order only, it's fine. ఓకే, మీరు ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఎలా ఉంటాయండి, ఇలా ఉంటాయి కాబట్టి మీరు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ ఇలా పాస్ చేసుకున్నా సరిపోద్దండి. ఓకే, సో ఏబిసి ఫస్ట్ తీసుకున్నాను, ఏబిసి ప్లేస్లో నేను వాల్యూస్ మెన్షన్ చేస్తాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ జిహెచ్, ఇక్కడ చూడండి 100, 200, 500 ఏం రీప్లేస్ అవుతాయండి, డి 100 తోని, ఈ 200 తోని, ఎఫ్ 500 తోని రీప్లేస్ అవుతుంది.
అయినా ఇంకొక 2 వాల్యూస్ పాస్ చేస్తున్నారు జిహెచ్. ఇవి ఎక్కడికి వెళ్తాయండి? ఇవి ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్తాయి. నాకు రిజల్ట్ ప్రింట్ అవుతుంది. ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎనీ ఇష్యూ. చూడండి వచ్చిందా? సో ఇక్కడ చూడండి జనరల్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఫస్ట్ ఏముండాలండి? జనరల్ ఆర్గ్యుమెంట్స్ ఉండాలి, వాల్యూ బేస్డ్ ఆర్గ్యుమెంట్స్, ఆర్బిట్రరీ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. దిస్ యూ నీడ్ టు ఫాలో. దీస్ ఆర్ ద మోర్ ఎగ్జాంపుల్, ప్లీజ్ గో త్రూ దిస్. ఓకే, పాస్ కీవర్డ్ చెప్పుకున్నాము. కంటిన్యూ. ఓకే, కంటిన్యూ కీవర్డ్ ఆల్సో వి ఆల్రెడీ డిస్కస్డ్. సో మనకు ఒక దగ్గర నుంచి కంటిన్యూ కావాలి అనుకుంటే వీ కెన్ రైట్ ద కీవర్డ్ కాల్డ్ కంటిన్యూ. సో ఒకవేళ ఫంక్షన్లో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి అని అనుకుంటే మీరు వేరియబుల్ నేమ్స్ మెన్షన్ చేయాలండి. ఓకే, వేరియబుల్ నేమ్స్ మెన్షన్ చేయాలి. వెన్ ఎవర్ యూ ఆర్ మెన్షనింగ్ వేరియబుల్ నేమ్స్ దెన్ యూ విల్ గెట్ ద కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. సో మీరు డైరెక్ట్గా ఇక్కడ డిక్షనరీ ఫార్మాట్లో కాల్ చేయొచ్చు, లేదంటే నార్మల్ కూడా కాల్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ద లేటెస్ట్ వే టు రైట్ అ సింటాక్స్. ఓకే, ఇది కొంచెం మంచి పద్ధతి అండి. ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాం, ఏదైతే వేరియబుల్స్ తీసుకుంటున్నామో ఆ వేరియబుల్స్కి అసలు ఏ డేటా టైప్ అనేది మెన్షన్ చేయట్లేదు. సో నాకు తెలుసు నేను ఏం పాస్ చేస్తున్నాను. బట్ ఇఫ్ న్యూ డెవలపర్ కేమ్, ఓకే, ఇంకొక కొత్త డెవలపర్ వచ్చాడు, దానికి ఏ వాల్యూస్, బి వాల్యూస్, సి వాల్యూస్ అని నేను ఇస్తే ఓకే ఆయన మొత్తం స్ట్రింగ్స్ పాస్ చేస్తాడు. కోడ్ ఏమవుతుందండి? కోడ్ ఫెయిల్ అవుతుంది. అవునా? కోడ్ ఏమవుతుందండి? కోడ్ ఫెయిల్ అవుతుంది. ఇక్కడంటే మనం సింపుల్గా రాస్తున్నాము, ప్రింట్ స్టేట్మెంట్స్ రాస్తున్నాము కాబట్టి అది ప్రింట్ అవుతుందండి. బట్ జనరల్గా ఒకవేళ అడిషన్ లాజిక్, మల్టిప్లికేషన్ లాజిక్స్ రాశాను అనుకోండి, వాట్ విల్ బి ద రిజల్ట్? ఇక్కడ చూడండి 10, 12.5 సాయి అని రాశాను, ప్రింట్ చేశాను. ఓకే, ఇక్కడ నేను ఏమని రాస్తున్నాను? చరణ్ అని రాస్తున్నాను. ఓకే, ఐఎమ్ రైటింగ్ చరణ్. సో ఇట్ విల్ టేక్ అండ్ ఇట్ విల్ ప్రింట్ చరణ్. అదే నెక్స్ట్ దాంట్లో 100 రాస్తున్నాను. ఫస్ట్ దాంట్లో స్ట్రింగ్ అని పెట్టాను కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్ పంపించాను, ఇట్ ప్రింటెడ్. బట్ నెక్స్ట్ దాంట్లో 100 రాశాను. 100 ఈజ్ వాట్? 100 ఈజ్ ఇంటీజర్. ఓకే, 100 ఈజ్ ఇంటీజర్. స్టిల్ ఇట్ ఎగ్జిక్యూటెడ్. ఎందుకు? ఇక్కడ ఎందుకు ఎగ్జిక్యూట్ అయింది? ఇక్కడ కాంప్లెక్స్ లాజిక్ ఏం లేదు, అడిషన్ లాజిక్, మల్టిప్లికేషన్ లాజిక్ ఏం లేదు, ఓన్లీ ప్రింట్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఎగ్జిక్యూట్ అయిందండి. ఓకే, అదే ఒకవేళ ఇక్కడ మల్టిప్లికేషన్ లాజిక్ ఏదైనా ఉంది, ఓకే, మల్టిప్లికేషన్ లాజిక్ ఉంది, 2 స్ట్రింగ్స్ పాస్ చేయాలి. సో మల్టిప్లికేషన్ లాజిక్ 2 స్ట్రింగ్స్ మీద వర్క్ అవుతుందండి. 2 స్ట్రింగ్స్ను మల్టిప్లై చేయొచ్చా? కెన్ వీ డూ మల్టిప్లికేషన్ ఆన్ 2 స్ట్రింగ్స్? You can't do multiplication on strings. Okay, string and integer multiplication is possible, but direct string and string multiplication is not possible. Okay, first topic kelli okasari chudandi, there we already mentioned, manam already cheptunnam. ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే అక్కడికి వెళ్ళి చూడండి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్. లేదంటే సింపుల్గా ఏదైనా 2 నేమ్స్ తీసుకొని స్టార్ మధ్యలో పెట్టేసేయండి, యూ విల్ అండర్స్టాండ్ ద అవుట్పుట్. ఓకే, సో ఇలా రాయడం వల్ల ఏంటి అంటే నెక్స్ట్ డెవలపర్, ఓకే, నెక్స్ట్ డెవలపర్ ఆర్ జూనియర్ డెవలపర్ ఆర్ హూ ఈజ్ సీయింగ్ ద కోడ్, మీరు కంపెనీ వదిలేసి వెళ్ళిపోయారు, ఇంకొక అతను ఎవరో కోడ్ చూస్తున్నారు. సో ఆ కోడ్ చూసేటప్పుడు కోడ్ మొత్తం చూడాల్సిన పని లేదనమాట. ఓకే, ఈ వేరియబుల్ అసలు ఏం మెన్షన్ చేస్తుంది ఇంకా క్లియర్గా అని తెలిసిపోద్ది. ఓకే, దీని ప్లేస్లో ఇంటీజర్ పంపాలి, దీనికి ఫ్లోట్ పంపాలి, దీనికి స్ట్రింగ్ పంపాలి అని చెప్పేసి అని క్లియర్ కట్గా అర్థమైపోతుంది అనమాట. సో రైటింగ్ దిస్ వే ఇస్ వెరీ గుడ్. ఓకే, డైరెక్ట్గా ఏబిసి అని రాసేసి వదిలిపెట్టడం కంటే మీరు ఇలా రాయడం వల్ల ఏమవుతుంది అంటే దే విల్ అండర్స్టాండ్ మోర్ క్లియర్లీ వాట్ యువర్ ఇంటెన్షన్, మీ ఇంటెన్షన్ ఏంటి, మీ ఏ వాల్యూస్ పాస్ చేయాలనేది వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. అన్నిటికీ రాయాలంటే అన్నిటికీ రాయాలండి. ఓకే, బట్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ డైరెక్ట్లీ, మనం అన్ని ప్రింట్ స్టేట్మెంట్స్ రాస్తున్నాము, కాంప్లెక్స్ లాజిక్స్ ఏం రాయట్లేదు కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ సినారియోస్, బట్ రైటింగ్ దిస్ వే ఇస్ వెరీ గుడ్ అండి. ఓకే, సో దాట్ మీకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, దీనికి నేను చేస్తున్నాను. ఓకే,
సో ఇక్కడ ఏబిసి ప్రింట్ చేశాను, ఏబిసి ప్రింట్ అని ఓన్లీ ఏబిని యాడ్ చేస్తున్నా. సో ఏబి యాడ్ అయింది. నెక్స్ట్ ఏబి కామా సి చేస్తున్నా, ఏబి కామా సి. ఓకే, అదే ఒకవేళ నేను ఇంకొక స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చానండి. ఓకే, ఏ ప్లస్ బి ప్లస్ సి అని ఇచ్చాను, అవుతుందండి? ఎగ్జిక్యూట్ అవుతుంది ఇది. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది లాస్ట్ స్టేట్మెంట్. ఎందుకు? స్ట్రింగ్ ప్లస్ ఇంటీజర్ అడిషన్ ఇస్ నాట్ అలౌడ్. Okay, string plus string addition is allowed, integer plus integer addition is allowed, but string to string integer to string addition is not allowed. So because of that reason it thrown an error. So to avoid this you need to write like this, so that they will pass the same only. Okay, వాళ్ళు మీరు ఎలాగైతే రాస్తున్నారో అలాగే పాస్ చేయమని అడిగితే దట్ విల్ బి ఈజీ. ఓకే, ఇక్కడ కూడా ఇంకో ఎగ్జాంపుల్ ఉందండి, ప్లీజ్ గో త్రూ దిస్. సేమ్ ఎగ్జాంపుల్ ఉంది, ఎనీవే దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్. ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, యా ప్లీజ్ డూ దట్ అసైన్మెంట్స్ అండ్ స్క్రీన్ షాట్స్ నాకు డైరెక్ట్ పెట్టేసండి. మీరు ఫైల్ పెడితే నేను ఓపెన్ చేయడానికి వర్కౌట్ కావట్లేదు. సో డైరెక్ట్గా మీరు కోడ్ రాసిన తర్వాత ఓకే స్క్రీన్ షాట్ పెట్టేసండి. స్పైడర్లో చేస్తే స్పైడర్, ఐడిఎల్ఈలో చేస్తే ఐడిఎల్ఈ, ఎడిటోరియల్ కాలమ్స్ కూడా డైరెక్ట్గా స్క్రీన్ షాట్ పెట్టేసండి. ఒకవేళ స్క్రీన్ షాట్ రావట్లేదు అని అనుకుంటే మీకు స్నిప్పింగ్ టూల్ అని ఒక టూల్ ఉంటుందండి. ఓకే, అవునండి, స్నిప్పింగ్ టూల్ వాడితే మీకు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అనమాట. లేదు అంటే సార్ నాకు ఇది కూడా లేదు అని అంటే ప్రింట్ స్క్రీన్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి కీబోర్డ్. ఓకే, ప్రింట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అని అంటే కీబోర్డ్లో ఎక్కడ ఉంటుంది? అయితే పిఆర్టీ ఎస్సిఆర్ అని ఉంది. ఒకవేళ కీబోర్డ్ వస్తే F12 పక్కన ఉందండి. ఓకే, ప్లీజ్ చెక్ దట్. ఆల్రెడీ ఈ నోట్స్ నేను మీకు ఫస్ట్ డేనే ఫార్వర్డ్ చేశాను. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ ఫార్వర్డ్ నో ఆల్సో, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. Yesterday I already uploaded a video, please go through that. This video I will upload if time permits, now only I will upload. Okay, if not evening I will upload. Is it fine? Okay. Thank you guys, thank you very much. We'll continue tomorrow.